మరువలేని పాఠాలు, మధురమైన జ్ఞాపకాలు. భారత వాయుసేన నా సౌశల్యాన్ని తీర్చిదిద్దింది. నా వ్యక్తిత్వాన్ని పొందుపరిచింది. కుల, మత, ప్రాంతాలకు అతీతమైన దేశభక్తిని, దేశ సమగ్రతా భావజాలాన్ని, సేవా దృక్పథాన్ని నాలో బలోపేతం చేసింది. సముదాత్త జాతీయ భావాలకు నారువేసి నీరుపోసింది. నిజాయితీతో కూడిన నడతను, లక్ష్యసాధన దిశగా సాగిపోయే నడవడికను నేర్పింది. ఇన్ని సంవత్సరాలు గడిచినా మౌలికమైన ఈ విలువలన్నీ నా నరాల్లో జీర్ణించుకుపోయాయి. ఈరోజు నా అనుభవాల్ని నోరారా వివరిస్తూ గతాన్ని అక్షరబద్ధం చేయగలుగుతున్నానంటే అందుకు కారణం భారత వాయుసేన. తల్లిలా ఒడిలో చేర్చి గురువులా పాఠాలు చెప్పిన ఈ మహోన్నత సంస్థకు నా మనఃపూర్వక కృతజ్ఞతలు. ప్రాణాలకు తెగించి గగనతల పోరాటాల్లో పాల్గొన్న డేర్ డెవిల్ ఫైటర్ పైలట్లు, చెక్కుచెదరని నిలకడతో ఓర్మితో పనిచేసిన హెవీ ట్రాన్స్పోర్ట్ పైలట్లు, పాదరసంలా చురుగ్గా ఆలోచించి తమ సునిశ్చితమైన పరిజ్ఞానంతో, వృత్తి నైపుణ్యంతో సాంకేతిక సహాయ సహకారాలను అందించిన టెక్కీలు, యుద్ధ సమయాల్లో అడుగడుగునా అంకితభావం కనబరిచే ఈ బృందాలతో కలిసి పనిచేయడం ఓ అపూర్వమైన అనుభవం. వీరితో భుజం రాస్తూ సాగిపోయిన ఆ రోజుల్లో హుషారే తప్ప దిగులు లేదు. నిరాశా నిస్పృహలకు తావే లేదు. భారతీయ వైమానిక దళం అధునాతన సాంకేతిక నైపుణ్యం కలిగిన వారికి పెద్దపీట వేస్తుంది. వారికి పని నేర్పుతూ మరింత ఎత్తులకు ఎదిగేలా చేస్తుంది. సాంకేతిక నైపుణ్యం కలిగిన విద్యావంతుల బృందాలకు సారథ్య బాధ్యతలు అప్పగించి వ్యక్తుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది. అందులో భాగంగా క్రీడా నైపుణ్యాలకు, సాంస్కృతిక ప్రతిభలకు ప్రాధాన్యమిస్తుంది. జాతీయ భావాల పునాదుల మీద సౌభ్రాతృత్వ భావన, దేశ సమైక్యతను పాదుగొలుపుతుంది. డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్, ద కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్, ద నేషనల్ డిఫెన్స్ కాలేజ్ వంటి సంస్థలు ఈ దిశగా సాగిస్తున్న కృషి అత్యుత్తమం, అత్యంత ప్రశంసనీయం. ఎంత సాధించినా ఎక్కాల్సిన ఎత్తులు ఇంకా మిగిలే ఉంటాయి. అభివృద్ధికి ఆకాశమే హద్దు. ఈ నేపథ్యంలో అనుభవరీత్యా కొన్ని సూచనల్ని అమలు చేయాల్సి ఉంది. వీటిలో చాలా మట్టుకు ప్రభుత్వ ఖజానాకు ఆదా చేకూర్చేవి కాగా, ఇంకొన్ని కొద్దిపాటి వ్యయంతో భారత వైమానిక దళంలో ఆత్మగౌరవాన్ని పాదుగొలిపి సిబ్బందిలో నైతిక బలాన్ని పెంపొందించగలవని నమ్ముతున్నాను. దానివల్ల బహుముఖాలుగా మెరుగైన సంపూర్ణ ప్రదర్శనతో మన వాయుసేన సరికొత్త శిఖరాలపై జయకేతనాన్ని ఎగరవేయగలదని ఆశిస్తున్నాను. కొద్దిపాటి ఖర్చు తప్ప గొప్ప ఫలితాలను అందించగల ఈ సూచనల్ని పరిగణలోకి తీసుకొని అమలు చేయాల్సిన బాధ్యత భారత వాయుసేన, రక్షణ మంత్రిత్వ శాఖల వారిదే. ఏరోనాటిక్స్ అండ్ ఏవియేషన్. ఏరోస్పేస్లో కీలకమైన అంశాలు రెండు. మొదటిది ఏరోనాటిక్స్, రెండోది ఏవియేషన్. ఏరోనాటిక్స్ శాస్త్ర సాంకేతికలకు సంబంధించింది కాగా, ఏవియేషన్ ప్రత్యక్షంగా గగనయానానికి సంబంధించినది. రైట్ సోదరులు విమానాన్ని రూపొందించిన తొలినాళ్లలో ఏరోనాటిక్స్, ఏరోడైనమిక్స్కి పరిమితమైన ఈ రంగం క్రమంగా ఏరో ఇంజన్స్కి విస్తరించింది. ఎలక్ట్రానిక్స్ విజ్ఞానంతో ఏరోనాటిక్స్ జట్టుకట్టిన తర్వాత దీని ప్రయోజనాలు, సేవలు, అవసరాలు బహుముఖాలుగా విస్తరించాయి. ప్రస్తుత పరిస్థితిలో ఏరోనాటిక్స్ అంటే ఏరోడైనమిక్స్, ఏరో ఇంజన్స్, ఏవియానిక్స్ ఈ మూడింటి కలగలుపు అని చెప్పుకోవాలి. ఏ ఒక్క అంశాన్ని విడదీయలేనంత బలంగా ఇవి పెనవేసుకున్నాయి. మన ఎయిర్ ఫోర్స్లోని టెక్నికల్ ఆఫీసర్లు విద్యార్హతల రీత్యా సైంటిస్టులు, టెక్నాలజిస్టులు కూడా. వైమానిక రంగంలో నేరుగా పనిచేయడం, దానికి సంబంధించిన ఇతర అంశాల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవడం ద్వారా వారు కేవలం తమ విద్యార్హతలకు మాత్రమే పరిమితం కావటం లేదు. వృత్తి నైపుణ్యంతో పాటు ప్రతిభా పాటవాలు మరింతగా విస్తరిస్తున్నాయి. సమగ్ర పరిజ్ఞానం విషయంలో మొత్తం ఏరోనాటిక్స్ రంగంలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ ఆఫీసర్లదే అగ్రస్థానం. వివిధ ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రధానంగా ఏరోడైనమిక్స్, రాడార్స్ విభాగాల్లోని విద్యావేత్తలు, ప్రొఫెసర్ల పదే పదే మెచ్చుకోలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఏరోనాటిక్స్లో ఇంతటి విశేష అనుభవ పరిజ్ఞానాలు ఉన్నప్పటికీ ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో సభ్యులుగా ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ ఆఫీసర్ల సంఖ్య పరిమితంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ సంస్థ క్రియాశీలకంగా సెమినార్లు, టెక్నికల్ సెషన్స్ వంటివి నిర్వహించడంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చెప్పుకోదగ్గ పాత్ర పోషిస్తుంది. ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో చాలామంది సభ్యులు డిఆర్డీఓ, ఎయిర్లైన్స్, హెచ్ఏఎల్, ఎన్ఏఎల్ వంటి సంస్థలకు చెందినవారే. వీరిలో డిఆర్డీఓ, ఏడీఏ, ఎన్ఏఎల్ నిపుణులు నాణ్యమైన సమాచారంతో ప్రత్యేక సాంకేతిక అంశాలపై పత్రాలు సమర్పిస్తున్నారు. కాకపోతే ఈ బృందంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ ఆఫీసర్స్ సభ్యులకు భాగస్వామ్యం లేకపోవడంతో
ఈ పత్రాల్లో ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించిన సమగ్ర సమాచారం కొరవడుతోంది. ఎయిర్ఫోర్స్ నిపుణుల అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని పొరపాటునో ఏదో సాకుతోనో ఉపేక్షించి సముచిత స్థానం కల్పించకపోవడాన్ని జాతీయ స్థాయిలో వాటిల్లుతున్న నష్టంగా భావించాలి. తేలికపాటి యుద్ధ విమానం తేజస్కి సంబంధించిన కావేరీ ఎయిరింజన్ల తయారీలో ఎయిర్ఫోర్స్ టెక్కీలకు సముచిత పాత్ర లేకపోవడం శోచనీయం. మందకొడిగా సాగే జాతీయ ప్రాధాన్యం కలిగిన పనులు క్రియాశీలకంగా పని పూర్తి కావడానికి ఎయిర్ఫోర్సు టెక్కీల సేవలు ఎంతో అవసరం. తేజస్, తేలికపాటి యుద్ధ విమానాలకు అవసరమైన కావేరీ ఇంజన్ల తయారీలో కూడా ఎయిర్ఫోర్స్ నిపుణుల పాత్రను పూర్తిస్థాయిలో వినియోగించుకుని ఉంటే బాగుండేది. వారి సాంకేతిక ప్రజ్ఞను ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా తాము నిర్వహించే సెమినార్లలో, టెక్నికల్ సెషన్స్లో ఇండియన్ ఎయిర్ఫోర్స్ టెక్నికల్ ఆఫీసర్స్కి సముచిత స్థానాన్ని కల్పించి వారు సాధికార పరిజ్ఞానంతో సమర్పించే వ్యాసాలకు ప్రాధాన్యాన్ని ఇవ్వగలిగితే అత్యంత విలువైన సాంకేతిక సమాచారం వెలుగుచూస్తుంది. తద్వారా అమోఘమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. ఏరోనాటిక్స్ రంగ విజ్ఞానం బహుముఖాలుగా సుసంపన్నమై ఈ రంగంలోని అనేక అపరిష్కృత సమస్యలకు సమాధానం లభిస్తుంది. ముఖ్యంగా ఎయిర్క్రాఫ్ట్, మిసైల్స్కి సంబంధించిన హార్డ్వేర్ విజ్ఞానానికి సంబంధించి ఎయిర్ఫోర్స్ టెక్కీల శక్తి సామర్థ్యాలను ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వినియోగించుకోవాల్సి ఉంది. ఎయిర్ఫోర్స్ టెక్కీలకు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో సరైన ప్రాధాన్యం లభించకపోవడాన్ని ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఉన్నతాధికారుల దృష్టికి వివిధ సందర్భాల్లో తీసుకువచ్చాను. ఎయిర్ఫోర్స్ టెక్నికల్ కాలేజీలో, యూనిట్స్లో శిక్షణ మొదలైనప్పటి నుంచి టెక్కీలకు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం ఉండేలా చూడాలని, అందులో వారు క్రియాశీలకంగా వ్యవహరించేలా ప్రోత్సహించాలని ప్రత్యేకంగా సూచించాను కూడా. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజనీర్స్ వంటి సంస్థల్లో సభ్యత్వం పొందినట్లే ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం పొందేందుకు ఎయిర్ఫోర్స్ టెక్కీలు ఉత్సాహంతో ముందుకు రాగలరని, అది వారికి, ఏరోనాటిక్స్ రంగానికి ఎంతో మేలు చేస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. దీనివల్ల భారత వైమానిక దళానికి గాని, భారత ప్రభుత్వానికి గాని వ్యయపరంగా ఎలాంటి కేటాయింపుల భారమూ ఉండదు. ఎంతో ఉపయుక్తమైన నా ప్రతిపాదనను పట్టించుకునేవారు కరువయ్యారు. నా నివేదన విని వినని చందంగా మిగిలిపోయింది. ప్రభుత్వ అధికార యంత్రాంగానికి అత్యంత సహజమైన అలసత్వం, వాయిదా వేసే నైజం, నిర్లిప్తత, పట్టించుకోనితనం, అప్రస్తుతంగా, అప్రధాన విషయంగా భావించడం లాంటి కారణాలు ఇందుకు దోహదం చేశాయి. సీతకన్ను వేసే అధికారులు ఉన్నంతకాలం బలుబులేని దీపస్తంభం చుట్టూ చీకటి ఆవరించినట్లు అలసత్వం కొనసాగుతూనే ఉంటుంది. వాయుసేన తాలూకు ఈ భిన్నమైన ధోరణి, పక్షపాత వైఖరి నాలో ఉత్సాహంపై నీళ్లు జల్లాయి. పాలకవర్గంలోని భద్రతారాహిత్య భావన గురించి అనుమానించాల్సిన పరిస్థితిని అవి కల్పించాయి. అధికార యంత్రాంగంలోని ఈ భద్రతారాహిత్య భావన వల్ల అర్హులు తమ హక్కును కోల్పోతారు. వారికి లభించాల్సిన గౌరవప్రదమైన స్థానం లభించదు. అనర్హులను అందలాలెక్కిస్తుంది. చివరికి సమాజం పాలిట చీడపురుగులా మారి కీడు చేస్తుంది. ఇది మన ప్రజాస్వామిక వ్యవస్థలో పారదర్శకమవుతోంది. పాలకవర్గం ఎగరేసుకుపోయిన హక్కులను పక్షపాతానికి గురైన వర్గాలకు అప్పగించడాన్ని సమాజానికి పట్టిన తెగులును తొలగించడంలో భాగంగా పరిగణించాలి. ఇలా చేయడం ద్వారా సామాజిక న్యాయం చేకూరుతుంది. దేశానికి చెందిన సహజ వనరులు సద్వినియోగమవుతాయి. ప్రస్తుత సమాజంలో అలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. సామూహిక వృత్తి నైపుణ్య పరిజ్ఞానాన్ని కోల్పోవడాన్ని జాతీయ స్థాయి నష్టంగా, దీనికి కారకులైన వారిని దేశ ప్రయోజన విఘాతకులుగా భావించాలి. దారుణమైన ఈ నేరానికి పాల్పడిన వారు జాతికి సమాధానం చెప్పాలి. పరిస్థితి తాలూకు తీవ్రతను అర్థం చేసుకున్నవారు దిద్దుబాటు చర్యలను సత్వరమే చేపట్టాలి. ఈ నేపథ్యంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి మేక్ ఇన్ ఇండియా ఆలోచన మసకబారుతున్న ఏరోస్పేస్ రంగం పాలిట కాంతికిరణంగా భావించాలి. ఏరో ఇండియా ప్రదర్శనలో ఇది స్పష్టమైంది. డిజైన్ అండ్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు గురించి ప్రధాని ప్రస్తావన దీనికి బలాన్ని చేకూర్చింది. ఏరోస్పేస్ పరిజ్ఞానంలో ఏర్పడిన ఖాళీలను పూరించేందుకు అనుభవజ్ఞులైన ఇండియన్ ఎయిర్ఫోర్స్ టెక్నికల్ ఆఫీసర్స్ సిద్ధంగా ఉన్నారు. వీరి నైపుణ్యాలను, సేవలను వినియోగించుకొని స్వదేశీ పరిజ్ఞానానికి డీడీఎంబీ పెద్దపీట వేసే దిశగా సత్వర చర్యలను చేపట్టగలదని ఆశిద్దాం. రాడార్స్, సోనార్స్, ఏరో ఇంజన్స్, అండర్ వాటర్ టెక్నాలజీస్ వంటి అన్ని విభాగాలను డీడీఎంబీ తన పరిధిలోకి తీసుకొని స్వదేశీ పరిజ్ఞానాన్ని ప్రోత్సహిస్తే గనక మన ఆర్థిక వ్యవస్థకు, దేశానికి ప్రయోజనం చేకూరుతుంది. కలివిడిగా, కలుపుగోలుగా. మొదట్లో చెప్పినట్లుగా స్క్వాడ్రన్స్లో సౌభ్రాతృత్వ భావన, సౌహార్ద్రతలు నెలకొని అనుబంధాలు బలంగా అల్లుకుంటాయి. టెక్నికల్ ఆఫీసర్ తన స్క్వాడ్రన్ నుంచి పోస్టింగ్ మీద వెళ్ళిపోగానే ఈ సామూహిక స్ఫూర్తి ఒక్కసారిగా ఆవిరైపోతుంది. అతడి విజయాలు, ఘనకార్యాలు, నెలకొల్పిన మైలురాళ్ళు
ఇవన్నీ చిరునామాలు కోల్పోయి తీవ్ర విస్మరణకు గురవుతాయి. ఏటా జరిగే సాధారణ ఉత్సవాల మాట అటుంచి రక్షణ దళాలు గర్వకారణంగా భావించే ప్రెసిడెంట్స్ కలర్స్ ప్రెజెంటేషన్, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ వంటి ప్రతిష్టాత్మకమైన వేడుకలకు సైతం టెక్నికల్ ఆఫీసర్లను దూరంగా ఉంచడం, కావాలని పక్కనపెట్టడం శోచనీయం. దీనికి భిన్నంగా స్వల్పకాల వ్యవధిలో పనిచేసి కనీస సేవలందించిన ఫ్లయింగ్ బ్రాంచ్ ఆఫీసర్లకు పిలిచి పెద్దపీట వేయడాన్ని ఏమని భావించాలి? పనివేళలకు అతీతంగా తమ శక్తియుక్తులను ధారబోసి స్క్వాడ్రన్ పని సాఫీగా సాగిపోయేందుకు పరిశ్రమించడంతో పాటు తమ అధ్యయన, పరిశోధన దృక్పథాలతో మౌలికమైన సాంకేతిక వ్యవస్థలో చారిత్రాత్మకమైన మార్పులు తెచ్చిపెట్టిన టెక్నికల్ ఆఫీసర్ల దీక్ష దక్షతలకు లభించాల్సిన గౌరవం ఇదేనా? స్క్వాడ్రన్లో ఒకనాటి సౌభ్రాతృత్వ భావన, సౌహార్ద్రతలు ఎందుకు ఆవిరైపోయాయి? ఈ తరహా పద్ధతులు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. అవసరం తీరగానే కరివేపాకును పక్కనబెట్టడం, ఏరుదాటగానే తెప్ప తగలేయడం వంటి సామెతలను స్ఫురింపజేస్తాయి. ప్రెసిడెంట్స్ కలర్స్ ప్రెజెంటేషన్. నా పాత హంటర్ స్క్వాడ్రన్కు లభించిన ప్రెసిడెంట్స్ కలర్స్ ప్రెజెంటేషన్ సందర్భంగా ఓ టెక్నికల్ ఆఫీసర్గా నాకు ఎదురైన వివక్ష గురించి లోగడ వివరించాను. అటువంటిదే మరో సంఘటన చూడండి. కేరిబో స్క్వాడ్రన్ ప్రెసిడెంట్స్ కలర్స్ ప్రెజెంటేషన్ గురించిన సమాచారం అది జరిగిపోయిన తర్వాతే నాకు తెలిసింది. అందులో పాల్గొన్నామంటూ కొందరు మిత్రులు నాతో చెప్పగానే నేను నిర్ఘాంతపోయాను. నేను ఎంతో అంకిత భావంతో రాత్రి పగలు తేడా లేకుండా పనిచేసిన కేరిబో స్క్వాడ్రన్కి లభించిన అత్యంత ప్రతిష్టాత్మక గౌరవంలో నాకు భాగస్వామ్యం లభించలేదన్న బాధ నన్ను నిల్వనీయలేదు. వివక్షమూర్తీభవించిన బాస్ దృక్పథమే అందుకు మూలకారణమని నాలో నేను నన్ను నేను సర్ది చెప్పుకోవడానికి సమయం పట్టింది. ఈ రకమైన వ్యక్తిత్వాలు కలిగిన బాసుల వల్ల సిబ్బంది నైతిక స్థైర్యం, మనోధైర్యం దెబ్బతినకూడదు. వారి అంకిత భావానికి, సంకల్ప శక్తికి, దీక్షా దక్షతలకు ఎలాంటి విఘాతమో వాటిల్లకూడదు. గీతాచార్యుడు బోధించిన కర్మణ్యేవ అధికారస్తే గుర్తుకొచ్చింది. భగవంతుడి దర్శనం కోసం గుడికి వెళ్తాం. అక్కడ పూజారి ఏదో కారణం వల్ల మన పట్ల వివక్షతను ప్రదర్శిస్తే ఆ క్షణంలో అది బాధాకరమనిపించినా హృదయం వికలం కాకూడదు. దైవదర్శన సంకల్పం ఎంతమాత్రం చెక్కుచెదరకూడదు. ఇదే సూత్రాన్ని వృత్తి, ఉద్యోగాలలోనూ పాటించాలని అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను. బాస్ల పక్షపాత వైఖరుల విషయంలో తామరాకు మీద నీటిబొట్టులా ఉండాలి. తాత్విక దృక్పథంతో వ్యవహరించాలి. ఇలాంటి ఉదంతాలు కేవలం చిన్నపాటి మరకలు మాత్రమే. వీటిని మినహాయిస్తే ఎయిర్ ఫోర్స్లో టెక్నికల్ ఆఫీసర్గా నేను అందించిన సేవలు నిస్సందేహంగా నాకెంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగించాయి. ఏ స్థాయిలోనైనా పక్షపాత ధోరణి, వివక్షలు వాటిల్లకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. ఇలా చేయడం వల్ల స్క్వాడ్రన్ మొదలుకొని మొత్తం ఎయిర్ ఫోర్స్ వరకు ఇసుమంత ఖర్చు కూడా ఉండదు సరికదా? పనిచేసేవారిలో భద్రతారాహిత్యం తొలగిపోతుంది. సమన్యాయం, సమధర్మం లభించాయన్న సంతృప్తి వల్ల వ్యక్తుల మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం ఇతోధికంగా వృద్ధి చెందుతాయి. సీనియర్ల అడుగుజాడల్లో. రక్షణ దళాల్లో ఆర్మీ, నేవీలు ఎయిర్ ఫోర్స్ కన్నా ముందే ఏర్పడ్డాయి. అవి నెలకొల్పిన సంప్రదాయాలు కాలపరీక్షలో నిలబడ్డాయి. రెండో ప్రపంచ యుద్ధకాలంలో రెక్కవిప్పిన మన వైమానిక దళం తన సీనియర్ దళాలవారు నెలకొల్పిన సత్సంప్రదాయాలను పుణికిపుచ్చుకుంది. వారి స్ఫూర్తివంతమైన అడుగుజాడల్ని అనుసరిస్తూ తనదైన పంథాను ఏర్పరచుకుంది. ఈ నేపథ్యంలో ఆర్మీ, నేవీల అనుభవాల సంపుటి నుంచి మరికొన్ని పుటలను భారత వైమానిక దళం స్వీకరించి ఆచరణలో పెట్టాల్సి ఉంది. సాయుధ దళాలు మన ఆర్మీని బలోపేతం చేసిన ప్రాథమిక శక్తులు. వీటిలో ది ఇన్ఫ్రాంట్రీ, ది ఆర్మ్ కార్డ్స్, ఆర్టిలరీ, ద ఫైటింగ్ ఆర్మ్స్తో పాటు సమరరంగంలో సాంకేతిక సహాయాన్ని అందించే సాయుధ విభాగాలైన కార్ప్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సిగ్నల్స్ ప్రధానమైన విఈఎంఈ, ఆర్డినెన్స్, ఏఎస్సి వంటి ఇతర విభాగాలు సర్వీసెస్ పరిగణలోకి వస్తాయి. ఈ విధంగా సాంకేతిక విభాగాలైన సపోర్టింగ్ ఆర్మ్స్కి సైతం ఆపరేషన్స్తో ప్రత్యక్ష ప్రమేయం కలిగి ఆర్మ్స్తో సరిసమానమైన గౌరవం, హోదాలు లభిస్తాయి. చెప్పాలంటే సాంకేతిక విభాగాలైన ఈ సపోర్టింగ్ ఆర్మ్స్కి చెందిన ఆఫీసర్లకు కూడా ఆర్మ్స్ యూనిట్లో బ్రిగేడ్ మేజర్ మొదలుకొని ఆర్మీ కమాండర్, పిఎస్ఓల వరకు వివిధ ఉద్యోగ బాధ్యతలను అప్పగిస్తారు. యుద్ధంలో ప్రదర్శించిన ధైర్య సాహసాలకు గుర్తింపుగా ఇచ్చే పురస్కారాల కోసం బ్యాటిల్ జోన్స్లో పనిచేసిన అన్ని విభాగాల సిబ్బందిని పరిగణలోకి తీసుకుంటారు. యుద్ధభూమిలో నేరుగా తలపడే ద ఫైటింగ్ ఆర్మ్స్కి చెందిన వారి పేర్లను సాహస పురస్కారాల కోసం పరిశీలించడం సహజం. అదే సమయంలో ఈ పురస్కారాల జాబితాలో సపోర్టింగ్ ఆర్మ్స్కి చెందిన వారి పేర్లు సైతం ఎక్కువ సంఖ్యలో చోటు చేసుకుంటాయి. ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనే యోధులకు వెన్నుదన్నుగా నిలబడి వారికి అవసరమైన సాంకేతిక సహాయ సహకారాలను
నేపథ్యం నుంచి సమకూర్చే సపోర్టింగ్ ఆర్మ్స్ తాలూకు ప్రతిభలను, సేవలను, శక్తియుక్తులను, శ్రమను, అంకితభావాన్ని, శ్రద్ధను, ధైర్యసాహసాలను ఆర్మీ ఎంత బాధ్యతాయుతంగా గుర్తిస్తుందో, మెన్ ఆఫ్ ఆనర్కి నివాళులర్పించడంలో ఎంతటి సమన్యాయం పాటిస్తుందో చెప్పడానికి ఇది మానవీయమైన ఉదాహరణ. గ్రేట్ ఫీల్డ్ కమాండర్స్గా పేరు పొందిన 4 స్టార్ జనరల్ మాక్ ఆర్థర్, జనరల్ దగడ్గార్లు ఇందుకు అత్యుత్తమ ఉదాహరణలు. వాయుసేన విషయానికి వస్తే నిమిషాల మీద లెక్కించే ఎయిర్క్రాఫ్ట్ ఆపరేషన్స్కి సంబంధించిన ఆయుధాలతో, క్షిపణులతో సాంకేతిక విభాగాలకు మాత్రమే ప్రత్యక్ష ప్రమేయం ఉంటుంది. ఈ విధులకు అదనంగా ఫ్లయింగ్ బ్రాంచ్ నావిగేటర్స్తో సరిసమానంగా టెక్నికల్ బ్రాంచ్ వారు కూడా ఫ్లయింగ్ విధులు నిర్వర్తిస్తారు. ఎంపిక చేసిన సాంకేతిక సిబ్బంది హెవీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్స్లో ఎయిర్బార్న్ కేనన్స్ను సైతం ఆపరేట్ చేస్తారు. ఇంత చేసినా వడ్డించే సమయానికి వీరికి విస్తళ్లు వేసేవాళ్లుండరు. పురస్కారాల విషయంలో ఆర్మీ నేవీలలో వీరి సమాన హోదాకి చెందిన సిబ్బందికి లభించే గుర్తింపు వైమానిక దళంలోని సాంకేతిక విభాగాల వారికి మచ్చుకు కూడా లభించదు. లభించాల్సినంత గుర్తింపు లభించకపోగా వారికి ఎదురవుతున్న అవమానాలు అన్నీ ఇన్నీ కావు. విమానం వెనుక భాగం నుంచి క్షిపణుల గురించి తెలియని వారితో సరిసమానంగా జమకట్టి గ్రౌండ్ డ్యూటీస్ పేరుతో సాంకేతిక విభాగాల వారు డిగ్రేడేషన్కు గురవుతున్న సందర్భాలున్నాయి. ఇలాంటి లోపాలను సరిచేయడానికి బడ్జెట్ కేటాయింపులు, డబ్బు సర్దుబాట్లు అవసరం లేదు. కావాల్సిందల్లా భద్రతా రాహిత్యాన్ని తొలగించే ఆత్మవిశ్వాసం, వివేకవంతమైన విచక్షణ, స్వీయ శక్తి, సామర్థ్యాల మీద నమ్మకాన్ని పెంపొందించే దిశగా మానసిక ధోరణిలో గుణాత్మకమైన మార్పు. దీనికి తోడు పుండుమీద కారం జల్లినట్లుగా పదోన్నతుల విషయంలో కూడా టెక్నికల్ ఆఫీసర్లకు అన్యాయం జరుగుతోంది. ఆపరేషన్స్ ముక్కుమొహం తెలియనివారు ప్రమోషన్స్ సమయంలో తమ పేరెంటు బ్రాంచ్లో అనుభవజ్ఞులు, టెక్నికల్ ఆఫీసర్స్ అయిన మిసైల్స్ క్రూని సూపర్సీడ్ చేస్తూ మిసైల్ యూనిట్స్కి కమాండర్లుగా నియమితులవుతున్నారు. వారికి లోతైన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో వృత్తిపరమైన నైపుణ్యానికి సంబంధించిన గౌరవాన్ని పొందలేకపోతున్నారు. ఆ లోపాన్ని సరిపుచ్చుకునేందుకు క్రమశిక్షణ మాటున వలసవాద బ్రిటిష్ అధికార అహంకార వైఖరిని అవలంబిస్తున్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా అధికార యంత్రాంగంలో మాత్రం బ్రిటిష్ ఆలోచనా సరళి చెరిగిపోలేదు. దీనికి భిన్నంగా ఆర్మీ, నేవీ దళాలలో సమన్యాయం ఆచరణలో ఉంది. వైమానిక దళంలోని ఈ పద్ధతుల్ని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పునః పరిశీలించాల్సి ఉంది. దేశ భద్రతతో ముడిపడిన అంశాల్లో సరైన పద్ధతుల్ని పాటించాల్సి ఉంది. మిసైల్స్ స్క్వాడ్రన్స్లో పోస్టింగ్ అయిన ఫ్లయింగ్ బ్రాంచ్ ఆఫీసర్లు, ముఖ్యంగా అనుభవం లేని నేవిగేటర్లకు సైతం ప్రత్యేకమైన ఫ్లయింగ్ పే ప్రివిలేజ్ లభిస్తుంది. అదే రకం పనిచేసే టెక్నికల్ ఆఫీసర్లకు మాత్రం ఈ సౌలభ్యం లేదు. వేతనాల్లో ఈ అసమానత అనేక రకాల అసంతృప్తులకు ఆస్కారమిస్తుంది. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే భావన వల్ల సౌభ్రాతృత్వం కొరవడుతుంది. ఒకప్పుడు ఫ్లయింగ్లో బాగా ఆరితేరి ఫైటర్ పైలట్లుగానో, ట్రాన్స్పోర్టు పైలట్లుగానో ఎక్కువ కాలం పనిచేసిన అనుభవజ్ఞులకు ఒకప్పటి వారి శ్రమకు, అనుభవానికి గుర్తింపుగా నాన్ ఫ్లయింగ్ పీరియడ్లో సైతం ఫ్లయింగ్ పేను కొనసాగించడంలో ఎలాంటి వివాదమూ లేదు. ఇంకా చెప్పాలంటే ఫ్లయింగ్ కాలంలో అత్యంత అధునాతనమైన ఎయిర్క్రాఫ్ట్స్పై పనిచేసిన వారిని ఉన్నత స్థాయికి చెందిన ఫ్లయింగ్ అలవెన్స్కు అర్హులుగా పరిగణించాలి కూడా. ఎటొచ్చి పైన పేర్కొన్న అర్హతలు లేని వారి విషయంలోనే వివాదమంతా. పేరుకి ఫ్లయింగ్ బ్రాంచ్లోనే ఉంటూ నిష్క్రియ పర్వంతో నెట్టుకొచ్చిన వారు సైతం నాన్ ఫ్లయింగ్ పీరియడ్లో ఈ ప్రివిలేజ్ను అనుభవిస్తున్నారు. అదే పనిచేస్తున్న అనుభవజ్ఞులైన టెక్నికల్ ఆఫీసర్ల కన్నా వీరు ఎక్కువ జీతపత్యాలు పొందుతున్నారు. ఎగిరి దంచినా, ఎగరకుండా దంచినా ఒకే రకం కూలి సామెతను స్ఫురింపజేసే ఈ అసమానత గురించే అభ్యంతరాలున్నాయి. లోపభూయిష్టమైన ఇలాంటి పద్ధతుల్ని సరిచేసేందుకు 3 రక్షణ దళాలకు చెందిన ఏవియేషన్ కమ్యూనిటీ ఏకం కావాలి, సమన్యాయాన్ని కోరాలి. ఎవరు ఎన్ని సూచనలు చేసినా అంతిమ నిర్ణయం తీసుకునే బాధ్యత నిస్సందేహంగా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖదే కదా. ప్రస్తుతం పనిచేసే ప్రాంతాన్ని అనుసరించి అదనపు చెల్లింపు లేదా ప్రత్యేకమైన చెల్లింపులు అమల్లో ఉన్నాయి. ఉదాహరణకు అభివృద్ధి చెందని ప్రాంతాలు, కఠినమైన ప్రాంతాలు, నీటిలో పనిచేయాల్సిన పరిస్థితుల వంటి వివిధ రకాల ప్రదేశాల్లో పనిచేసే వారికి, సబ్మెరైన్స్ వంటి ప్రదేశాల్లో పనిచేసే వారికి ఆయా ప్రాంతాల్లో ఎదురయ్యే కష్టాలను, శ్రమను, ప్రమాదాలను, ఇతర సంక్లిష్టతల్ని పరిగణలోకి తీసుకొని అదనపు చెల్లింపులు చేస్తున్నారు. కాకపోతే అదే ప్రాంతంలో అదే ప్రతికూలతల మధ్య అదే రకమైన పరికరాలతో పనిచేసేవారికి లభించే వేతనాల్లో అసమానతలు ఉండడమే విమర్శలకు తావునిస్తోంది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని పాలకవర్గం ఈ లోపాలను తక్షణం గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సొంతంగా, సరికొత్తగా మనుషులైనా మరలైనా మారాలి, మారుతూ ముందంజ వేయాలి. ఈ దిశగా నా ఆలోచనలు, అధ్యయనాలు సాగాయి. ఆ దిశగా ఎయిర్క్రాఫ్ట్లోనూ, సిస్టమ్స్లోనూ వినూత్న కల్పనలు సాధ్యమయ్యాయి.
కొన్ని ఆలోచనలకే పరిమితమయ్యాయి. అందుకు కారణము స్క్వాడ్రన్ నుంచి వెలుపలకు పోస్టింగ్స్ రావడం. ఈ సంగతులను గడిచిన అధ్యాయాల్లో విపులంగా వివరించానని భావిస్తున్నాను. అదృష్టం కొద్దీ ఆ రోజుల్లో సరికొత్త అధ్యయనాలకు ఎక్కువగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఎప్పుడైనా మనసుకు సంతృప్తినిచ్చే అధ్యయనాలకు, ఆవిష్కరణలకు వ్యక్తుల నుంచి, వ్యవస్థల నుంచి సహకారం ఉండేది. హాయిగా పనిచేసుకునే వెసులుబాటు లభించేది. ఇప్పుడు అలా లేదు. అడుగడుగునా అనుమతులు కావాలి. ఆర్థికపరమైన అవరోధాల్ని అధిగమించాలి. అధ్యయనం కన్నా ఉత్తర ప్రత్యుత్తర ప్రక్రియలతోనే పుణ్యకాలం గడిచిపోతుంది. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ గురించి, క్షిపణుల గురించి కనీస పరిజ్ఞానం కూడా లేని అధికార యంత్రాంగం చుట్టూ అనుమతుల కోసం, తలాతోకాలేని వారి అసంబద్ధ ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు ఇవ్వడం కోసం ప్రదక్షిణలు చేయడంతోనే ఉత్సాహం ఆవిరైపోతుంది. ఈ రకమైన పరిస్థితుల వల్ల దేశ రక్షణకు కీలకమైన త్రివిధ రక్షణ వ్యవస్థల్లో గుణాత్మకమైన అధ్యయన, పరిశోధన, ఆవిష్కరణలు ఎలా సాధ్యమవుతాయి? వినూత్న కల్పనలు ఎలా చోటు చేసుకుంటాయి? అడుగడుగునా ఎదురయ్యే అవరోధాల వల్ల జాతీయ భద్రత ప్రభావితం కాదా? వీటిని చక్కదిద్ది సొంతంగా సరికొత్త రూపకల్పనలకు దోహదం చేసే దిశగా ప్రయత్నాలు సాగాలి. ఈ దేశంలోని యువతనుద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోడీ తరచూ ప్రస్తావిస్తున్న స్టార్టప్స్ వెనుక ఉద్దేశం ఇదే. ప్రజా, వాణిజ్య రంగాలకు సంబంధించి స్టార్టప్స్, ఇన్హౌజ్ ఇన్నోవేషన్స్ల యుగంలో ఉన్నాం. రక్షణ రంగంలో సైతం వీటి అవసరాన్ని గుర్తించి సత్వరమే చోటు కల్పించాలి. సొంతదనాన్ని సంతరించుకున్న సరికొత్త రూపకల్పనలకు ప్రోత్సాహాన్ని అందించాలి. అప్పుడే దేశ భద్రతా వ్యవస్థ నిలదొక్కుంటుంది, జవసత్వాలతో బలోపేతమవుతుంది. నిజానికి గత దశాబ్ద కాలంలో వివిధ అధ్యయనాల ఫలితంగా సరికొత్త రూపకల్పనలు జరిగాయి, సత్ఫలితాలను అందించాయి. ఇటువంటి ప్రయోగాలను భారత వైమానిక దళంలో విస్మరించడం విస్మయాన్ని కలిగిస్తోంది. వీటికోసం ఓ ప్రత్యేక సంస్థను ఎప్పుడో నెలకొల్పి ఉండాల్సింది. నేటికీ ఆ దిశగా ప్రయత్నాలు జరక్కపోవడాన్ని ఏమనుకోవాలి? మంచి రోజులు కావాలని కోరుకోవడం తప్ప మనం చేసేది ఏముంది? బాధ్యతగల ఓ విశ్రాంత వింగు కమాండర్గా ఈ నేపథ్యాన్ని సమగ్రంగా ఉటంకిస్తూ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ గారికి లేఖ కూడా రాశాను. ఓ ఏవిఎం నుంచి సాధారణ సమాధానం వచ్చింది. అదే ఏవిఎం గారు తర్వాత రోజుల్లో ఎయిర్ చీఫ్ మార్షల్ హోదాలో చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా వచ్చారు. ఏళ్లు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకున్నది, నేటి వరకు ఎలాంటి సమాచారమూ లేదు. సరికొత్త అధ్యయనాలకు, ఆవిష్కరణలకు ప్రాధాన్యమిచ్చే సంస్థ పెట్టుబడుల్ని మించిన ప్రయోజనం పొందుతుంది. 3, 4 మరియు 6 అధ్యాయాల్లో వాటి గురించి వివరంగా పేర్కొన్నాను. వాటి వల్ల చేకూరే లబ్ధి అనేక రకాలుగా ఉంటుంది. ఉదాహరణకు, శత్రువును విస్మయపరచడం, ఎయిర్ క్రాఫ్ట్ సముదాయం తాలూకు జీవితకాలాన్ని పొడిగించి తద్వారా కొత్త వాటితో భర్తీ చేయాల్సిన అవసరం లేకుండా పెట్టుబడి వ్యయాలను ఆదా చేయడం వంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, సిస్టమ్స్, మిసైల్స్, ఎయిర్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ వంటి విస్తృత శ్రేణికి చెందిన ఆయుధ సంపత్తిని పరిగణలోకి తీసుకుంటే సొంతదనాన్ని సంతరించుకున్న సరికొత్త అధ్యయన, పరిశోధన, రూపకల్పనలకు ఎన్నో అవకాశాలున్నాయి. మనదైన ముద్రతో కూడిన ప్రతిభా పాటవాలను సద్వినియోగం చేసుకునేందుకు అనేక మార్గాలున్నాయి. నిజానికి వినూత్న కల్పనలకు అవసరమైన మౌలిక పరిజ్ఞానం, నైపుణ్యం, మానవ వనరులు వంటివి ఎయిర్ ఫోర్స్లోనే ఉన్నాయి. వీటికోసం R&D ల్యాబ్స్ వంటి ప్రత్యేక సాంకేతిక బృందాల్ని నియమిస్తే చాలు. కావాల్సిన వాటిని సరికొత్తగా సొంతంగా పరికల్పన చేసి విజయవంతంగా ఉపయోగించవచ్చు. దీనివల్ల వివిధ విభాగాల మధ్య సమాచారాన్ని సూటిగా, స్పష్టంగా, వేగవంతంగా అందజేసే వీలుంటుంది. ఎయిర్ క్రాఫ్ట్స్ను, మిసైల్స్ని, సిస్టమ్స్ను వేధించే దీర్ఘకాలిక సమస్యలు, స్నాక్స్ వంటి సాంకేతిక సమస్యలకు సంబంధించిన పూర్తి సమాచార సేకరణ ఈ ప్రత్యేక సాంకేతిక బృందాల కార్యాచరణ పరిధిలో ఉండాలి. అంతర్గతంగా అందుబాటులో ఉన్న మానవ వనరుల సహాయంతో పరిష్కారానికి అవసరమైన హార్డ్వేర్ను అభివృద్ధి చేసే దిశగా స్పష్టమైన ప్రాధాన్యక్రమం ప్రకారం నిర్దిష్ట ప్రణాళికల్ని రూపొందించాలి. ప్రత్యేక పరిజ్ఞాన, నైపుణ్యాలు అవసరమైన పనుల్ని ఎయిర్ ఫోర్సులోనూ, అదేవిధంగా ఎయిర్ ఫోర్సు అనుమతులు పొందిన ప్రైవేటు రంగ సంస్థల్లోనూ చేయించేందుకు ఈ ప్రత్యేక సాంకేతిక బృందాలకు అధికారం ఉండాలి. క్లుప్తంగా చెప్పాలంటే పాలనాపరంగా, ఆర్థిక అనుమతుల పరంగా నిర్ణయాత్మకంగా వ్యవహరించే అధికారాలు ప్రత్యేక సాంకేతిక బృందాలకు ఉండాలి. బృందంలో పనిచేసే ప్రతి ఒక్కరికీ సంబంధిత ఫ్యాకల్టీలలో కనీసం PG అర్హతలుండాలి. కీలక బృందానికి ఎయిర్ క్రాఫ్ట్స్, మిసైల్స్, సిస్టమ్స్కి సంబంధించిన సంపూర్ణ పరిజ్ఞానం, వీటిపై నేరుగా పనిచేసిన అనుభవం, వీటన్నిటితో పాటు వినూత్న ఆవిష్కరణలకు రూపకల్పన చేయాలన్న ప్రేరణ తప్పనిసరిగా ఉండాలి. ప్రతిభను గుర్తించి గౌరవించే సత్సంప్రదాయం. రక్షణ దళాల్లో సేవలందించేవారిని సత్కరించడం ఓ సత్సంప్రదాయం. స్వాతంత్ర్యం లభించిన తర్వాత ఈ సంప్రదాయాన్ని యుద్ధ సమయాల్లో మాత్రమే కాకుండా శాంతి సమయాల్లో కూడా భారత్ అనుసరిస్తూ వచ్చింది.
రెండు రకాల సమయాల్లోనూ ధైర్య సాహసాల్ని ప్రదర్శించిన వారిని మన కేంద్ర ప్రభుత్వం పురస్కారాలతో గౌరవిస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పురస్కారాలకు అభ్యర్థుల్ని నిర్ణయించడంలో వాటిల్లుతున్న నియమ ఉల్లంఘనల్ని, ఉద్దేశపూర్వకంగా చోటు చేసుకుంటున్న అవకతవకల్ని నిశితంగా సమీక్షించి దోషరహితమైన విధానాన్ని రూపొందించాల్సి ఉంది. వాటిలో మొదటిది హాజరు సమస్య. రక్షణ దళాల్లో పనిచేసేవారికి ప్రతి 2-3 ఏళ్లకు బదిలీలవుతాయి, లేదా అత్యవసర సమయాల్లో విధి నిర్వహణకు వెళ్లాల్సి ఉంటుంది. అటువంటి సమయాల్లో కారణాంతరాల వల్ల హాజరు సమస్య ఉత్పన్నమవుతుంది. బదిలీలు తప్పనిసరే కాని హాజరు సమస్యల్ని పరిష్కరించాల్సి ఉంది. సేవను గుర్తించే విధానం ఈ హాజరు సమస్యల్లో ఒకటి. ఉదాహరణకు, ఓ వ్యక్తి అందించిన విశిష్ట వితరణ లేదా సేవలకు గుర్తింపుగా పురస్కారం నిమిత్తం అతడి పేరు కమిటీ పరిశీలనకు వెళ్ళింది. ఏదో కారణం వల్ల ఆ సంవత్సరం పురస్కారాల జాబితాలో ఆ వ్యక్తికి చోటు లభించలేదు. అలాంటి సందర్భాల్లో తర్వాతి సంవత్సరం అతడి పేరును మరోసారి పరిశీలించి పురస్కార గ్రహీతల జాబితాలో చేర్చాలి. చాలా సందర్భాల్లో అలా జరగడం లేదు. అందుకు కారణం, ఏడాది తిరగ్గానే ఆ వ్యక్తి మరో చోటికి పోస్టింగ్ మీద వెళ్లడమో, లేదా మరోసారి శ్రద్ధ తీసుకొని అతడి పేరును పరిశీలనకు పంపాల్సిన పై అధికారి బదిలీ మీద వెళ్లి అతడి స్థానంలో కొత్తగా వచ్చిన అధికారికి సంబంధిత పురస్కార అర్హుడి గురించిన తగు సమాచారం లభించకపోవడమూ, లేదా సదరు అధికారికి శ్రద్ధ, ఆసక్తి లేకపోవడమో వంటి అనేక కారణాల వల్ల అతడి విశిష్ట వితరణ లేదా సేవ గుర్తింపునకు నోచుకోని పరిస్థితి ఏర్పడుతోంది. సమస్యను తరచి చూస్తే పురస్కార అర్హుల్ని గుర్తించే విధానంలోని మౌలిక లోపం వల్ల అర్హులకు అవి లభించడం లేదని స్పష్టమవుతోంది. దీన్ని సవరించి అర్హులైన వారికి గౌరవం అందేలా చూడాల్సి ఉంది. అలా కానప్పుడు మోడ్, హంటర్, ఇండియా 15 లాంటి విశిష్ట సేవలకు ప్రతిష్టాత్మకమైన గుర్తింపు లభించని దురావస్థ కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి పురస్కార గ్రహీతకు అనులేఖనంతో కూడిన ఒక జ్ఞాపికను బహుకరిస్తారు. అందులో ఆ వ్యక్తి అందించిన విశిష్ట సేవ లేదా వితరణ గురించిన ప్రస్తావన ఉంటుంది. ఆ ఉద్యోగి పర్సనల్ రికార్డులో సైతం దీన్ని ప్రత్యక్షంగా ఉటంకిస్తారు. ఇక్కడ ఓ సూచన: పురస్కారాన్ని పొందకపోయినా దీర్ఘకాలిక సానుకూల ప్రభావం కలిగిన సేవల్ని అందించిన వారిని సైతం గుర్తిస్తూ ఓ ప్రశంసాపత్రాన్ని అందించి అందులో పేర్కొన్న ప్రశంసాత్మక వ్యాఖ్యను పర్సనల్ రికార్డులో పొందుపరిస్తే పదోన్నతి సందర్భంలో సంబంధిత ఉద్యోగికి ఎంతో మేలు జరుగుతుంది. ఉద్యోగి నైతిక బలాన్ని పెంపొందించే ఈ మాట సాయానికి ప్రభుత్వ ధనాన్ని వెచ్చించాల్సిన అవసరం సైతం లేదు. పురస్కార విధానంలోని లోటుపాట్లను సవరించే దిశగా మరో సూచన: దీర్ఘకాలిక సానుకూల ప్రభావం కలిగిన సేవల్ని అందించిన వారి పేర్లను విడిగా ఓ కమిటీకి పంపించాలి. అందులోని సభ్యులు వాటిని ప్రత్యేకంగా పరిశీలించి ఆయా ఉద్యోగుల పేర్లను పురస్కారాల కోసం ప్రతిపాదించవచ్చు. కారణాంతరాల వల్ల సంబంధిత సంవత్సర పురస్కార జాబితాలో ఆ ఉద్యోగులకు స్థానం లభించకపోయినా అవసరమైతే రానున్న సంవత్సరంలో మరోసారి ప్రతిపాదించే వెసులుబాటు కూడా ఉండాలి. ప్రతి పద్ధతిలోనూ ఏదో లోపం ఉండనే ఉంటుంది. వాటిని గుర్తించి అవసరం మేరకు దిద్దుబాటు చర్యల్ని చేపట్టడంలోనే విజ్ఞత ఉంది. ముందుగా చెప్పినట్లు స్వల్పమైన మార్పుల వల్ల నిజమైన సేవకు గుర్తింపు లభిస్తుంది. రక్షణ దళాల్లో నైతిక బలం చేకూరుతుంది. ఉద్యోగ విరమణ తర్వాత స్థిరపడేందుకు ఈ రకమైన దిద్దుబాటు చర్యలు ఎంతగానో దోహదం చేస్తాయి. ప్రతిభను గుర్తించే పద్ధతుల్లోని లోపాల్ని సరిదిద్దాల్సిన ఆవశ్యకత నేటి స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్ యుగంలో మరింత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. స్ఫూర్తిని, ప్రేరణను కల్పిస్తూ ప్రోత్సాహాన్ని, ప్రోత్సాహకాలను అందిస్తూ ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని వెలుపలి పోటీ ప్రపంచం ఇతోధికంగా పెంపొందిస్తున్న నేపథ్యంలో రక్షణ దళాల్లో ఉద్యోగాలు ఎంతో ప్రేరణాత్మకంగా, మరెంతో ఆకర్షణీయంగా ఉండాలి. అందుకు మొదట్లోనే ప్రతిభను గుర్తించి పురస్కార ప్రోత్సాహాలను అందించే పద్ధతులు లోపరహితంగా ఉండాలి. నడిమధ్య విరమణ, ఎదురుగా సంఘర్షణ. ఉద్యోగం నుంచి త్వరగా విరమించాల్సి రావడం రక్షణ దళ ఉద్యోగులు ఎదుర్కొనే ప్రధాన సమస్య. ఇతర ఉద్యోగాల్లో అయితే అందరికీ విరమణ వయస్సు ఒకేలా ఉంటుంది. డిఫెన్స్ సర్వీస్లో ప్రమోషన్కి, ఆఫీసర్ పొందే ర్యాంకుకి లంకె ఉంటుంది. సూపర్ యాన్యుయేషన్ 54 ఏళ్లతో మొదలై ఒక్కో ర్యాంకుకి ఒక్కోలా ఉంటుంది. సాధారణంగా రిటైర్ అయిన సమయంలో డిఫెన్స్ ఆఫీసర్లు భౌతికంగా, మానసికంగా కూడా చురుగ్గా ఉంటారు. అదే వయసుకి చెందిన సివిలియన్స్తో పోల్చి చూస్తే 5 నుంచి 10 ఏళ్లు చిన్నవారిలా కనిపిస్తారు. కనీసం 7 నుంచి 10 సంవత్సరాల పాటు సివిలియన్ ఉద్యోగాలు చేయడానికి తగ్గ ఫిట్నెస్ వారిలో ఉంటుంది. సాధారణంగా 50 ఏళ్లు పైబడినప్పుడే కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. పిల్లల చదువులు, పెళ్లిళ్ళు, కన్నవారి వృద్ధాప్య సమస్యలు, సొంతింటి నిర్మాణం లాంటి బరువు బాధ్యతలు కట్టకట్టుకుని ఒకేసారి చుట్టుముడతాయి. దేని లెక్క దానిదే. ప్రతి బాధ్యత ముఖ్యమైనదే. ఆ అవసరాలు పెరిగినంతగా ఆదాయం పెరగదు.
పెరిగిన ధరల ముంగిట్లో పెన్షన్ ఏ మూలకీ సరిపోదు. అలాంటి వయస్సులో సైతం ఆఫీసు చిరునామా వెతుక్కోవాల్సిందే. అవసరాలు తీరాలంటే ఏదో కొలువు చేయాల్సిందే. డిఫెన్స్ సర్వీస్ నుంచి విరమణ పొందిన చాలామంది ఉద్యోగులు తమ అర్హతలకు, సామర్థ్యానికి తగని ఉద్యోగాల్లో చేరడం, జీవితంలోని రెండో ఇన్నింగ్స్ని ఏదోలా గట్టెక్కించాలని తపించడం సాధారణ దృశ్యం. వాణిజ్య లబ్ధికి పెద్దపీట వేసే ఉద్యోగ విపణి మాజీ సైనికోద్యోగుల అవసరాలను గడుసుగా వాడుకుంటుంది. వారి శారీరక, మానసిక దృఢత్వాలను ఆసరాగా చేసుకొని వారి అర్హతల కన్నా దిగువస్థాయి జీతభత్యాలు ఆఫర్ చేసి చెల్లించిన జీతాలకు మించిన కఠినమైన పనులు చేయిస్తుంది. రెట్టింపు ఫలితాలు రాబట్టి స్వార్థంతో పబ్బం గడుపుకుంటుంది. ఎంతటి దారుణమైన దోపిడీ! అధికారమే పరమావధిగా భావించే ప్రస్తుత వ్యవస్థలో దోపిడీ ఓ భాగమైపోయింది. అడుగడుగునా అనేక రూపాల్లో రాజ్యమేలుతోంది. మాజీ సైనికోద్యోగులు ఈ వాస్తవాన్ని గుర్తించారు. ప్రతికూల పరిస్థితుల గురించి పదే పదే తలుచుకొని మనశ్శాంతిని కోల్పోవడం కన్నా కఠోర వాస్తవాలను అంగీకరిస్తున్నారు. క్రమశిక్షణకు అలవాటు పడ్డ వారు కనుక పరిస్థితులతో సర్దుకుపోతున్నారు. అధికారానికి పెద్దపీట వేసే సమాజంలో ప్రతిభా పాటవాలు ప్రాధాన్యాన్ని కోల్పోతాయి. అడ్డతోవలో పైకి వచ్చేవారి పాదాల కింద నలిగిపోతాయి. అర్హతలు లేకపోయినా పైరవీలు చేసి పదవుల్ని చేపట్టే ప్రముఖులు యోగ్యతలు ఉన్నవారిని పరిసరాల్లోకి అడుగుపెట్టనివ్వరు. రాజకీయ ప్రముఖుల అండదండలతో, అధికార యంత్రాంగం ఆశీస్సులతో తమ చుట్టూ దుర్భేద్యమైన గోడల్ని నిర్మించుకుంటారు. ఈ పైరవీకారుల్లో సైతం అభద్రత, ఆధిపత్య ధోరణులు ఉంటాయి. దాని ఫలితంగా ముఠాలుగా చీలిపోయి అంతర్గతమైన కుమ్ములాటలు, సాటివాడి కుర్చీ కింద కుంపట్లు రాజేసే కుట్రలు పెచ్చరిల్లుతాయి. మీడియాలో ఇలాంటి కథనాలు కోకొల్లలు. ఈ ధోరణులు ఇటీవల కొంచెం తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు. ప్రైవేటు రంగానికి ప్రాధాన్యం హెచ్చి సాఫ్ట్వేరు వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరగడమే. విద్యార్హతలు, వృత్తిపరమైన నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులకు ఎలాంటి పైరవీల అవసరం లేకుండా ఇక్కడ ప్రాధాన్యం లభిస్తోంది. మనుషుల జీవితకాలం, ఆరోగ్యస్థాయి బాగా మెరుగవడంతో చాలా వరకు సివిల్ ఉద్యోగాల్లో విరమణ వయోపరిమితి 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పెరిగింది. దీనికి తోడు ఇంతకుముందు పేర్కొన్నట్లుగా ప్రైవేటు, ముఖ్యంగా ఐటీ రంగం ఆకర్షణీయమైన వేతనాలతో, ఉద్యోగ వాతావరణంతో యువతను ఆకర్షిస్తోంది. వర్క్ ఫ్రం హోం లాంటి సౌలభ్యాలు మొదలుకొని డాలర్ల పంటలు పండే విదేశాల్లో సైతం ఎక్కడైనా ఎప్పుడైనా పనిచేసి పెద్ద వేతనాలు పొందే అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో యువత దేశం పట్ల అభిమానం కన్నా రక్షణ రంగంలో పనిచేసేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోతే ఆశ్చర్యం లేదు. కొన్ని దశాబ్దాల క్రితం నుండే రక్షణ రంగంలో మానవ వనరుల కొరత గురించి మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ వంటి కారణాల వల్ల మునుపటికన్నా ఉద్యోగ విపణి బాగా విస్తరించింది. శాస్త్ర సాంకేతిక అంశాల్లో విద్యార్హతలు ఉన్న ప్రతిభావంతులు ఉద్యోగాల కోసం ఊళ్ళు గాలించనవసరం లేకుండా దరఖాస్తులు మొదలు ఇంటర్వ్యూల వరకు అన్నీ ఆన్లైన్ మాధ్యమంలోనే సులభంగా నెట్టుకు వస్తున్నారు. ఒకప్పటిలా ఒకే సంస్థను అంటిపెట్టుకుని ఉద్యోగం చేసే సంస్కృతి ఇప్పుడు లేదు. ప్రాథమిక అనుభవం కోసం ఓ సంస్థలో చేరి పెద్ద మొత్తంలో ఆఫర్ రాగానే మరో సంస్థకు, అవసరమైతే మరో దేశానికి సైతం రెక్కలు కట్టుకొని స్వేచ్ఛగా వెళ్లిపోవడం ఇప్పుడు సాధారణమైపోయింది. కుటుంబ సభ్యులతో పాటు జీవించే అవకాశం, తమవైన అభిరుచులకు, అవసరాలకు సరిపడే సామాజిక జీవనం, ఉద్యోగ విరమణ తర్వాత లభించే సామాజిక భద్రతలు వంటి సానుకూలతలు సైనికేతర ఉద్యోగాల్లో పుష్కలంగా ఉన్న నేపథ్యంలో భద్రతా దళాల్లో మానవ వనరుల కొరత మరింతగా పెరగకముందే ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లకుండా చూడాలి. ఆ దిశగా ఏం చెయ్యాలి? డిఫెన్స్ రంగంలో ఉద్యోగ విరమణ చేసినప్పుడు సంబంధిత వ్యక్తికి లభించే చివరి నెల వేతనం ఆధారంగా కరో భత్యం, వార్షిక ఇంక్రిమెంట్లు వంటి అంశాలను ఇతర సివిల్ ఉద్యోగస్తులకు మాదిరిగా 60వ సంవత్సరం వరకు కొనసాగించడం ఓ పరిష్కారం. డిఫెన్స్ ఉద్యోగ విరమణ తర్వాత సంబంధిత వ్యక్తి ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగంలో చేరినట్లయితే అక్కడ లభించే వేతనానికి ఈ మేరకు సర్దుబాటు చేయవచ్చు. ఇలా చేయడం వల్ల సివిల్ డిఫెన్స్ ఉద్యోగుల మధ్య అంతరాలు తొలగిపోతాయి. మాజీ డిఫెన్స్ ఉద్యోగులు సైతం తమ కుటుంబ, సామాజిక బాధ్యతలను హాయిగా నిర్వర్తించి ఆత్మగౌరవంతో జీవించే అవకాశం ఉంటుంది. ఇందులో త్రివిధ దళాలకు చెందిన ఉద్యోగుల గురించి ప్రస్తావించినప్పటికీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ది ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్, ది అస్సాం రైఫిల్స్ వంటి ఇతర పారామిలిటరీ దళాల వారికి కూడా ఈ సౌలభ్యాన్ని వర్తింపజేయాలి. అదే సమయంలో దీన్ని బ్లాంకెట్ శాంక్షన్గా భావించకుండా అనర్హుల చేతుల్లో దుర్వినియోగం కాకుండా జాగ్రత్త వహించాలి.
ఈ పద్ధతిని ప్రవేశపెడితే త్వరగా ఉద్యోగ విరమణ చేసేవారికి ఎంతో మేలు జరిగి, భవిష్యత్తు పట్ల వారిలో గూడు కట్టుకున్న భయం, భద్రతారాహిత్య భావనలు తొలగిపోతాయి. భవిష్యత్తు గురించి ఏర్పడిన భరోసాకు తోడుగా సైనిక జీవితంలో అలవడిన క్రమశిక్షణ, దేహదారుఢ్యం, చురుకైన కదలికలు వంటి లక్షణాలు కొత్త ఉద్యోగంలో సైతం అదే స్ఫూర్తితో పనిచేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే రక్షణ వ్యవస్థ నుంచి బయటకు వచ్చిన వారిని దేశ ప్రగతికి, ఆర్థిక వ్యవస్థ ఉన్నతికి ఉపయుక్తమైన మానవ వనరుల నిధిగా పేర్కొనాలి. ఎటువంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధం కావడం డిఫెన్స్లో పనిచేసిన ఆఫీసర్ల ప్రత్యేక లక్షణం. విరమణ తరువాత వారిలోని నాయకత్వ లక్షణాలు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలను ధీటుగా నిర్వహించేందుకు తప్పకుండా ఉపకరిస్తాయి. సమస్యాత్మక సన్నివేశాల్లో వారిని చురుగ్గా వ్యవహరించి పరిష్కారాల దిశగా నడిపిస్తాయి. తద్వారా వారు తమ సహోద్యోగులకు, సంస్థకు ప్రేరణ అందించి ఆదర్శంగా నిలుస్తారు. ఉత్పత్తి, ఫైనాన్స్, మార్కెటింగ్, మానవ వనరులు, R&D, అకౌంట్స్, లాజిస్టిక్స్, ట్రైనింగ్ ఇలా కార్పొరేట్ సంస్థల్లో ఏ విభాగంలోనైనా వారు రాణిస్తారు. కొద్దిపాటి ఆన్-జాబ్ ట్రైనింగుతో పూర్తిస్థాయి సేవలకు వారు సిద్ధమవుతారు. ముఖ్యంగా డిఫెన్స్ నుంచి వచ్చిన టెక్నికల్ ఆఫీసర్సు తాలూకు విశేష అనుభవం కార్పొరేట్ సంస్థల వారికి వరప్రసాదమే. డిఫెన్స్ ఉద్యోగ విరమణ తర్వాత కాలంలో సైతం కనీసం 10 సంవత్సరాల పాటు వారి సేవలు దేశానికి మేలు చేస్తాయి. కేవలం పదవుల కోసమే తప్ప దేశాభ్యున్నతిపై దృష్టి సారించే దార్శనికత లోపించిన రాజకీయ నాయకుల వల్ల మన దేశంలో ప్రతిభ నిర్లక్ష్యానికి గురవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో యువతలో నిద్రాణమైన ప్రతిభా పాటవాలను జాతి ప్రగతి కోసం వినియోగించే సంకల్పంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ రూపొందించిన గంగా ప్రక్షాళన్ పథకం ప్రశంసనీయం. వెనుక పేజీల్లో పేర్కొన్నట్లుగా అర్హులైన వారిని గుర్తించి ప్రతిభకు పట్టం కట్టడంలో ప్రైవేటు రంగం పేరుమోసింది. కానీ దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న సుశిక్షిత మానవ వనరులను అది సైతం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోతోంది. విశ్రాంత సైనికోద్యోగులను కేవలం సెక్యూరిటీకో లేదా శారీరక శ్రమ ఎక్కువగా ఉండే విభాగాలకు వినియోగిస్తూ వెనుక పేజీల్లో పేర్కొన్నట్లు వాణిజ్యపరమైన లబ్ధి కోసమే వారి సేవల్ని వాడుకుంటోంది. ఇటీవలి కాలంలో ప్రైవేటు రంగం దృక్పథంలో మార్పు కనిపిస్తోంది. HR, మార్కెటింగ్, ప్రొడక్షన్ వంటి శాఖల్లో కూడా మాజీ సైనికోద్యోగులు విరివిగా కనిపిస్తున్నారు. మన ప్రధాని ప్రతిపాదించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం పట్టాలెక్కి వేగాన్ని పుంజుకుంటే వీరు వేల సంఖ్యలో వృత్తి నైపుణ్యం అవసరమైన మేనేజర్లుగా రాణించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడో మొదలుపెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో. ఓ మంచి పని అసలు కార్యరూపం ధరించకుండా ఉండడం కన్నా ఆలస్యంగానైనా మొదలు కావడం మంచిదే కదా. ఆర్థిక భారం పైన ప్రస్తావించినట్లుగా త్వరగా విరమణ చేయాల్సిన డిఫెన్స్ ఉద్యోగి 60వ సంవత్సరం నిండే వరకు సివిల్ ఉద్యోగితో సమానంగా ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు వెసులుబాటును కల్పించే పథకాన్ని అమలు చేయాలంటే ప్రభుత్వ ఖజానాకు అదనపు భారమే కాని అది స్వల్పమే. ఈ పథకం వల్ల పెద్ద మొత్తంలో చేకూరే లాభాల ముందు ఆ ఖర్చు ఏపాటిది? సంబంధిత పక్షాల వారు ఒక్కచోట కూర్చొని లోతుగా చర్చిస్తే సానుకూల నిర్ణయానికి రావడం సాధ్యమే. ఈ చర్చల్లో మాజీ సైనికోద్యోగ సంఘాల ప్రతినిధులకు కూడా స్థానం కల్పించాలి. పూర్వాపరాలను కూలంకషంగా మాట్లాడుకోవాలి. మాజీ సైనికోద్యోగ సంఘాల ప్రతినిధులు తమకు న్యాయబద్ధంగా చెందవలసిన ప్రయోజనాల విషయంలో విలువల్ని పరిరక్షిస్తూ సానుకూల పాత్రను పోషించాలి. సంబంధిత పక్షాల వారు తమ వాదనే నెగ్గాలనే దృష్టితో కాకుండా సమస్య పట్ల వాస్తవిక దృక్పథంతో, పరస్పర సదవగాహనతో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయానికి రావాలి. అలా వచ్చినప్పుడు మాత్రమే భవిష్యత్తులో వివాదాలకు చోటుండదు. లోగడ పెన్షన్కి సంబంధించి అధికార యంత్రాంగంతో తలెత్తిన ఓ వివాద పరిష్కారం కోసం మాజీ సైనికోద్యోగ సంఘాలు దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టి న్యాయాన్ని పొందాల్సి వచ్చింది. ఇదో చెడు అనుభవం. అర్థవంతంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యల్ని వివాదాలుగా మార్చకుండా రెండు పక్షాలు సానుకూల వైఖరిని ప్రదర్శించాల్సి ఉంటుంది. ప్రచ్ఛన్న యుద్ధం. ఇది శత్రువు మన చుట్టూ పన్నుతున్న సరికొత్త వ్యూహం. మనం ఎలా ఎదుర్కోవాలో విస్తృతంగా చర్చించాల్సిన అంశం. వర్తమాన పరిస్థితుల్లో విస్మరించరాని ఈ అంశం గురించి రేఖామాత్రంగానైనా ప్రస్తావించక తప్పదు. స్వాతంత్ర అమృత మహోత్సవాలు జరుపుకుంటున్న నేటి తరుణంలో సందర్భంగా 1947లో దేశం మూడు ముక్కలైన చేదు జ్ఞాపకాలను తలుచుకోవడం బాధాకరమే అయినా, నాటినుంచి నేటి వరకు మారని పరిస్థితులను, దాయాది దేశం నుంచి ఎదురవుతున్న తలనొప్పులను ఇక్కడ పేర్కొనడం తప్పడం లేదు. గడిచిన 75 సంవత్సరాలుగా పొరుగు దేశంతో మనకు 3 ప్రధాన యుద్ధాలు జరిగాయి.
1947లోనే కాశ్మీర్లో కొంత భాగాన్ని పాకిస్తాన్ దురాక్రమించింది. ఐక్యరాజ్య సమితిలో మనకు పలుకుబడి సానుకూలతలు ఉన్నప్పటికీ ఫలితాన్ని సాధించలేకపోయాం. నేటి వరకు ఆక్రమిత భాగం పొరుగు రాజ్యం ఆధీనంలోనే ఉంది. 1971 యుద్ధంలో మాత్రం పాక్ను చిత్తుగా ఓడించింది. ప్రపంచ పటంలో తూర్పు పాకిస్తాన్ శాశ్వతంగా చెరిగిపోయి స్వతంత్ర దేశంగా బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. ఈ చేదు నిజాన్ని ఇస్లామాబాద్ జీర్ణించుకోలేకపోయింది. ముఖాముఖి యుద్ధంలో మన ముందు నిలవలేక ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోంది. పెడదోవను అనుసరిస్తోంది. ఎప్పటికప్పుడు భారత్ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతున్నా అంతర్జాతీయ వేదికలపై ఆర్భాటాన్ని ప్రదర్శిస్తూ అడ్డగోలు వాదనలకు తెరతీస్తోంది. భారతదేశంలోని ఖచ్చితంగా అంతర్భాగమైన కాశ్మీర్లోకి తీవ్రవాద ముఠాలను ఎగదోస్తోంది. పాకిస్తాన్లో లష్కర్-ఏ-తోయిబాలో శిక్షణ పొంది భారతదేశంలో ఉగ్రవాదపరమైన దాడుల్లో భాగంగా గూఢచర్యం కోసం ముంబాయిని పలుమార్లు సందర్శించి ప్రస్తుతం అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆ దేశ తీవ్రవాద ముఠా సభ్యుడు రిచర్డ్ కోలెమన్ హ్యాడ్లీ వెల్లడించిన నిజాలు పాక్ గుట్టును రట్టుచేశాయి. పాక్ తన ప్రచ్ఛన్న యుద్ధవ్యూహంలో భాగంగా భారతదేశంలో కొన్ని విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థి బృందాలను, కశ్మీర్లో హురియత్ కాన్ఫరెన్స్ వంటి సంస్థలను రెచ్చగొట్టి అశాంతిని సృష్టించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. అక్కడ ప్రభుత్వాలు మారుతూ వస్తున్నా భారత్ వ్యతిరేకత మాత్రం అన్ని ప్రభుత్వాలకు కామన్ ఎజెండాగా మారిపోయింది. మీడియాలో వెలువడుతున్న కథనాల ఆధారంగా నా పరిశీలనలు. నెంబర్ 1. అందాల నిలయమైన కశ్మీర్ భూతల స్వర్గం. సందర్శకులను, పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ప్రదేశం. ఇక్కడ 90% వరకు ఆదాయం పర్యాటక పరిశ్రమ నుంచి లభిస్తోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం వల్ల ఇక్కడ ప్రధాన ఆదాయ మార్గమైన పరిశ్రమకు తీవ్ర విఘాతం ఏర్పడి దానిపై ఆధారపడిన ప్రజలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సైతం తీవ్రమైన నష్టాన్ని అనుభవించాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. నెంబర్ 2. చాలా వరకు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత అభివృద్ధి పథకాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద ముఠాలు నేలమట్టం చేశాయి. నెంబర్ 3. పాక్ ఆర్మీ అంగమైన ఐఎస్ఐ కాశ్మీర్ యువకులను తీవ్రవాద శిక్షణా శిబిరాల్లో చేర్చుకొని పెద్ద ఎత్తున నిధుల్ని, ఆయుధాల్ని సమకూర్చి కశ్మీర్లో చిచ్చును ఎగదోస్తోంది. నెంబర్ 4. అక్కడి రాజకీయ నాయకులు పబ్లిక్గా కశ్మీరిజం, కశ్మీరియత్ అని నినాదాలను ఇచ్చినా ప్రైవేటుగా వారు ఉగ్రవాదుల కనసన్నల్లో మసులుకుంటూ ఐఎస్ఐ నిర్దేశకత్వంలో చాపకింద నీరులాగా వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. నెంబర్ 5. కశ్మీర్లో తీవ్రవాద ముఠాలు 3-4 జిల్లాల్లోనే క్రియాశీలకంగా ఉన్నారు. అక్కడ్నుంచి జమ్మూ, కశ్మీర్లోని ఇతర జిల్లాలకు హింసాకాండను విస్తరిస్తున్నారు. గట్టి చర్యల ద్వారా వీరిని కట్టడి చేయవచ్చు. నెంబర్ 6. అక్కడి స్థానిక నాయకులు ఓటు బ్యాంకింగ్ మీద దృష్టితో 2 నాలుకల ధోరణి అవలంబిస్తూ చాటుగా తీవ్రవాదులకు వత్తాసు పలుకుతున్నారు. కశ్మీర్లో తీవ్రవాదం సమసి సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే ఏం చెయ్యాలి? తీవ్రవాదుల కదలికలను, స్థావరాలను రాత్రివేళ పసిగట్టే అత్యంత అధునాతన డ్రోన్ కెమెరాలను, ఉపగ్రహాలను ఉపయోగించాలి. అదేవిధంగా వివిధ ముఠాలు, ఈ ముఠాల మధ్య సరిహద్దులకు అవతల ఐఎస్ఐకి మధ్య సాగే రహస్య సమాచారాన్ని సేకరించే ఉపగ్రహ సాంకేతికతను వినియోగించాలి. కశ్మీర్లోని తీవ్రవాద ముఠాలకు స్థానికుల ముసుగులో భద్రతా దళాల మీద రాళ్లు రువ్వేవారికి హవాలా లావాదేవీల రూపంలో భారతదేశ కరెన్సీని ఎవరు ఎలా ఎక్కడి నుంచి చేరవేస్తున్నారో తెలుసుకొని గట్టి చర్యలు చేపట్టాలి. విశ్వసనీయత కలిగిన స్థానిక మానవ వనరులతో కశ్మీర్లో అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టాలి. సివిల్ పనివారితో పాటు ఉద్యోగ విరమణ చేసిన పారామిలిటరీ దళాల వారిని, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, కోర్ ఆఫ్ ఇంజనీర్స్, ఈఎంఈ విభాగాలకు చెందిన మాజీ రక్షణ దళ ఉద్యోగులను అభివృద్ధి కార్యక్రమాలకు చెందిన పనుల్లోకి తీసుకోవాలి. వీరి ఉనికి ఉగ్రవాదులకు, వారికి సహకరించే స్థానికులకు కళ్ళెం వేయగలదు. మిలిటరీ బలగాలను కాశ్మీర్లోకి అవసరం మేరకు మాత్రమే పంపిస్తూ అదనంగా సరిహద్దు రాష్ట్రాలకు చెందిన సివిల్ ఉద్యోగుల్ని నియమించాలి. భారత ప్రభుత్వం సాయుధ దళాలను పెద్ద ఎత్తున వినియోగించడాన్ని మానవ హక్కుల హననంగా అంతర్జాతీయ వేదికలపై చిత్రించేందుకు పాకిస్తాన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. వెలుపలి శక్తుల ప్రమేయాన్ని కోరుకుంటుంది. అందువల్ల సైనిక శక్తుల వినియోగంలో సంయమనం పాటిస్తూ పాక్ ఉచ్చులో పడకుండా తగు జాగ్రత్త వహించాలి. కాశ్మీర్లో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చిస్తున్న కోట్లాది రూపాయలు అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా జన్ధన్ వంటి పథకాల ద్వారా సద్వినియోగం అయ్యేలా చూడాలి. జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ, కశ్మీర్, లద్దాఖ్ పేర్లతో 3 విడి రాష్ట్రాలుగా విభజించాలి. వేర్పాటువాదులకు, తీవ్రవాదులకు, అశాంతిని రెచ్చగొడుతున్న విద్యార్థి సంఘాలకు కేంద్రస్థానాలుగా ఉన్న కాశ్మీర్ లోయలోని 5 జిల్లాలపై ప్రత్యేక దృష్టిని సారించాలి.
భారతదేశ సమగ్రతకు విఘాతం కలిగించేలా కశ్మీర్లో పనిగట్టుకొని సాగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్టలు వేయాలి. తీవ్రవాదుల దుశ్చర్య వల్ల స్వస్థలాలను విడిచిపెట్టి ఇతర ప్రదేశాలకు వలస వెళ్లిన కశ్మీరీ పండిత కుటుంబాల వారిని సొంత గూళ్లకు తిరిగి రప్పించి పునరావాస వసతుల్ని, జీవనోపాధిని కల్పించాలి. అదేవిధంగా పాక్ ఆక్రమిత కశ్మీరు నుంచి వలస వచ్చిన 7.5 లక్షల జనాభాకు భారత పౌరసత్వాన్ని ఇవ్వాలి. ఇది వేర్పాటువాదుల దూకుడుకు కళ్ళెం వేయగలదు. అణచివేతకు వ్యతిరేకంగా ప్రాథమిక హక్కుల కోసం ఎలుగెత్తి బలూచిస్తాన్, వజీరిస్తాన్ ప్రజల ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటించాలి. వారితో గొంతు కలిపి ఆశ్రయాన్ని కల్పించాలి. చైనాతో విజ్ఞతతో కూడిన దౌత్య సంబంధాలను కొనసాగించాలి. పాకిస్తాన్, OROBలకు చైనా తన మద్దతును ఉపసంహరించుకునేలా చూడాలి. అదేవిధంగా ఉదయఘార్, టిబెట్ వాసులకు మతపరమైన స్వేచ్ఛను, హాంకాంగ్కి రాజకీయ స్వేచ్ఛను కల్పించి తైవాన్ వంటి పొరుగు దేశాల వ్యవహారాల్లో జోక్యం కల్పించుకోకుండా ఉండేలాగా ఆక్సాయ్ చిన్ విషయంలో పట్టువిడుపులు ప్రదర్శిస్తూ చైనాతో మన దౌత్య సంబంధాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. అమెరికాతో వాణిజ్య యుద్ధంలో చైనా పీకల్లోతు సమస్యల్లో మునిగి ఉన్న వాస్తవాన్ని భారత్ గుర్తెరగాలి. కశ్మీరీ యువత దృష్టిని తీవ్రవాదం నుంచి, చట్టవ్యతిరేక కార్యకలాపాల నుంచి మళ్లించి దేశభక్తితో కూడిన నిర్మాణాత్మక కార్యకలాపాల్లో క్రియాశీలకంగా ఉండేలా చేసేందుకు వీలుగా అక్కడ పరిశ్రమలను నెలకొల్పి ఉద్యోగావకాశాలను కల్పించాలి. పర్యాటక, ఆరోగ్య సంరక్షణ రంగాలను పెంపొందించాలి. విద్యా సంస్థలను, వృత్తి విద్యా సంస్థలను విరివిగా ఏర్పాటు చేసి ప్రత్యేకమైన ఉన్నత విద్యల కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లేలా యువతను ప్రోత్సహించాలి. అలా ప్రోత్సహించడంలో జాగరూకతతో కూడిన విచక్షణ పాటించాలి. భారత ప్రభుత్వ ప్రయోజనాల్ని పూర్తిగా అనుభవిస్తూ వెలుపలి విద్రోహ శక్తులకు కొమ్ము కాచే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. సింధూ నది జలాల ఒప్పందంలో పైచేయి సాధించి చంద్రభాగానదీ జలాలను బియాస్లోకి వెళ్లకుండా మళ్లించే విషయమై అధ్యయనం చేయాలి. పై సూచనలు ఇప్పటికే జాతీయస్థాయి చర్చావేదికల్లో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం చొరవతో కశ్మీర్కి సంబంధించిన సంఖ్యాధిక వ్యవహారాల్లో సానుకూల నిర్ణయాలు వెలువడుతున్నాయి. అవి సత్ఫలితాలనిస్తున్నాయి కూడా. వాస్తవ నియంత్రణ రేఖ వద్ద పాక్ రేంజర్ల దురాక్రమణను నిరోధించే దిశగా మన భద్రతా దళాలకు ఆదేశాలు ఇవ్వడం మొదలుకొని పాక్ జాతీయ పతాకాన్ని, ISIS జెండాను ఎగరేయకుండా గట్టి చర్యలు తీసుకోవడం, భద్రతా దళాలపై రాళ్లు రువ్వేవారిని గట్టిగా శిక్షించడం వరకు ప్రభుత్వ ఆదేశాలు సానుకూల ఫలితాల్ని ఇవ్వడం ఇందుకు తార్కాణం. ఇప్పటికే దశాబ్దాలుగా తీవ్రవాదులతో విసిగెత్తిన కశ్మీర్ వాసులకు 100 పాళ్లు పారామిలిటరీ దళాల నియామకం భద్రతతో కూడిన ప్రశాంతతను చేకూర్చగలదని దేశ సమగ్రతను కాంక్షించే భారతీయులు భావిస్తున్నారు.